ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు పాలిటీలో ఇంపార్టెంట్ కేస్ లాస్ అన్నిటిని కూడా డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ కేస్ లాస్ అన్నిటిని కూడా కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని నీట్గా కేసెస్ గురించి తెలుసుకుందాం. రైట్, సో దిస్ ఈజ్ క్లాస్ 1. కేస్ లాస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు అందరికీ తెలుసు. ఈ మధ్య ప్రిలిమ్స్లోనైనా ఆర్ మెయిన్స్లో అయినా ఖచ్చితంగా కేస్ లాస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అపియర్ అవుతున్నాయి. ఈ నాలెడ్జ్ అనేది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ఇప్పుడు చూడండి, ఇది క్విక్ రివిజన్ క్లాసెస్ కాబట్టి వీటిలో మనం ఒక్కొక్కటి కూడా డీటెయిల్డ్గా కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏ విధంగా ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలో వాటిని ఎలా రిప్రొడ్యూస్ చేయాలో అనే ఉద్దేశం మీద కేస్ లాస్ అన్నీ కూడా చూద్దాం. అయితే ఇండివిజువల్ కేస్ లాస్ అనేవి మనకు ఆల్రెడీ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూట్యూబ్ సెషన్స్లో మీకు ఇండివిజువల్గా ఇంపార్టెంట్ అన్నీ కూడా డీటెయిల్డ్గా దొరుకుతాయి. బట్ దిస్ ఈజ్ ఏ క్విక్ రివిజన్ క్లాస్. రైట్, ఎస్. సో క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో లెట్స్ స్టార్ట్ అబౌట్ ఫ్యూ ఇంపార్టెంట్ కేసెస్ ఫ్రమ్ ది పాలిటీ. సో కొంతవరకు మనం క్రొనాలజీ బేసిస్ మీద, అంటే ఏ కేసు తర్వాత ఏమొచ్చింది ఆ ఇయర్లీ బేసిస్ మీద చూద్దాం. బట్ అయితే ఇంపార్టెంట్ కేసెస్ అన్నిటిని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కొన్ని ఫ్యూగా ఫార్మల్గా లైన్గా డిస్కస్ చేసుకొని తర్వాత రెగ్యులర్గా మనకి కరెంట్ అఫైర్స్లో అపియర్ అయిన కేసెస్తో సహా ప్రతిదీ డిస్కస్ చేసుకుందాం. సో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెన్ లక్ష్మీకాంత్లో కూడా కొన్ని కేసెస్ అపియరెన్స్ అనేది మనకు కనిపించింది, అవునా? సో వాటిలో చూసుకున్నట్లయితే this is the A.K. Gopalan case, right? So A.K. Gopalan case, this is in 1950. A.K. Gopalan case and simple ga antaru. This is A.K. Gopalan versus State of Madras, right? So ee case పూర్తి నేమ్ A.K. Gopalan versus State of Madras. అయితే ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏమని ఇంటర్ప్రిటేషన్ చేసింది అంటే ఫండమెంటల్ రైట్స్ అండర్ పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో ఆర్టికల్ 21 యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగిందనమాట. అయితే ఆర్టికల్ 21 యొక్క ఇంపార్టెన్స్ అనేవి చెప్తూ ఆర్టికల్ 21కి ఏ విధమైన లిమిటేషన్స్ అనేవి ఉన్నాయో చెప్తున్నారు. ఏంటి ఆర్టికల్ 21? మనకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అయితే ఈ ఏకే గోపాలన్ కేసులో ఏమని చెప్తున్నారంటే ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ అగెయిన్స్ట్ ది ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ఆర్బిట్రరీ అంటే ఏంటి? ఇష్టం వచ్చినట్లు చేస్తే దాన్ని ఆర్బిట్రరీ అంటాం. ఎగ్జిక్యూటివ్ యాక్షన్, ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? మినిస్టర్స్. అంటే ఆర్టికల్ 21 అనేది ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది తప్ప నాట్ ఫ్రమ్ ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ వ్యక్తి ఉన్నాడు, అరెస్ట్ చేసిన వ్యక్తిని తీసుకొని వెళ్ళాలి. అయితే అరెస్ట్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా అతన్ని జీప్లో కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళాలి అంతే తప్ప జీప్ అతన్ని నడుపుతూ అండ్ ఈ వ్యక్తిని జీప్లో కూర్చోబెట్టకుండా బయట నిల్చోపెట్టి క్లియర్ ఆ సంఖ్యలు అనేవి జీప్కి వేసి ఇతన్ని పరిగెత్తిస్తూ తీసుకొని రావడం అనేది కంప్లీట్లీ ఎగెయిన్స్ట్ ఆర్టికల్ 21. అర్థమవుతుందా? సో అటువంటి యాక్షన్స్ని ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఫ్యూ మినిస్టర్స్. సో కొంతమంది మినిస్టర్స్ వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తారు. నో, అట్లా చేయడానికి లేదు, అది ఆర్టికల్ 21కి ఎగెయిన్స్ట్గా ఉంటుందన్నమాట. బట్ అండ్ ఇక్కడ ఏకే గోపాలన్ కేసులో ఏమని చెప్తున్నారు? కేవలం ఎగ్జిక్యూటివ్స్ యొక్క ఆర్బిట్రరీ యాక్షన్ నుంచి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది తప్ప లెజిస్లేటివ్ యాక్షన్స్ నుంచి కాదు. అంటే ఒకవేళ చట్టమే అలా ఉంది అనుకోండి, లెట్స్ టేక్ చట్టంలో ఇలా రాసుంది, పోలీస్ అనే వ్యక్తి ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసినప్పుడు జీప్లో కూర్చోబెట్టుకొని తీసుకొని రాకుండా జీప్ నుంచి అతను పరిగెత్తిస్తూ తీసుకొని రావాలి అని లెజిస్లేటివ్లోనే చట్టంలోనే రాసి ఉంది అనుకోండి, అప్పుడు ఆర్టికల్ 21 అనేది కోర్టుకి వెళ్ళలేము. అర్థమవుతుందా? ఆర్టికల్ 21 వైలేట్ అవుతుందని కోర్టుకు వెళ్ళలేము, అది చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనమాట. రైట్, సో ఆర్టికల్ 21 అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్బిట్రరీ యాక్షన్స్ నుంచి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది తప్ప లెజిస్లేటివ్ యాక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఇవ్వదు. సో దిస్ మీన్స్ స్టేట్ కెన్ డిప్రైవ్ ది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. క్లియర్? సో లా బేసిస్ మీద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది స్టేట్ తీసేయగలదు. ఎందుకంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని ఉంటుంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ లా అనేది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం మాత్రమే దాన్ని హరించగలము అని చెప్పడం జరిగింది, విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్
డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటంటే ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ మాత్రమే కాకుండా లెజిస్లేటివ్ యాక్షన్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ చట్టం అనేది ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండాలి అని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చెప్తుంది. ఇండియాలో కేవలం ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుంచి మాత్రమే ప్రొటెక్షన్ వస్తుంది. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అయినా లెజిస్లేటివ్ యాక్షన్ అయినా సరే రెండు కూడా ఫెయిర్గా ఉండాలి, అలా లేకపోతే అది చెల్లుబాటు కాదు. బట్ ఇండియాలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని 21లో మనకి ఉందన్నమాట. సో అందుకనేసి హెన్స్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఏ లా హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ఏ ప్రొసీజర్ కెనాట్ బి క్వశ్చన్డ్ ఆన్ ది గ్రౌండ్ దట్ ది లా ఈజ్ అన్రీజనబుల్, అన్ఫెయిర్ అండ్ అన్జస్ట్. సో ఇండియాలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేదు కాబట్టి చట్టం అనేది అన్రీజనబుల్గా, అన్ఫెయిర్గా, అన్జస్ట్గా ఉంది అంటే అది ఏమాత్రం కూడా మనం సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేయలేము అని చెప్తున్నారనమాట. అండ్ ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే పర్సనల్ లిబర్టీ అనేది కేవలం ఇట్ ఈజ్ ఓన్లీ లిబర్టీ రిలేటింగ్ టు ది పర్సన్ ఆర్ బాడీ. ఇండివిజువల్ యొక్క లిబర్టీని ఇక్కడ పర్సనల్ లిబర్టీ కింద మనం తీసుకోవాలి. ఏ విధమైన కమ్యూనిటీ లిబర్టీ కానీ అట్లాంటి కాన్సెప్ట్ అనేది లేదు అని ఏకే గోపాలన్ కేసులో చెప్తున్నారనమాట. ఓకేనా. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ ఆర్టికల్ 921 గురించి చెప్పడం జరిగింది. ఈ కేసు 1950లో జరిగింది. సో రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీ గురించి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్ట ప్రకారం ఏదైతే ఉందో అది మాత్రమే చెల్లుతుంది అని ఇండియాలో ఉంది. సో ఇప్పుడు చట్టం ఒకవేళ అన్రీజనబుల్గా ఉన్నా సరే సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేయలేము. బట్ అమెరికాలో మాత్రం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంది. అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్బిట్రరీ యాక్షన్స్ మాత్రమే కాకుండా లెజిస్లేటివ్ ఆర్బిట్రరీ యాక్షన్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. రైట్. సో ఈ కేసు అనేది ఆ విధంగా మనం కంప్లీట్ చేస్తున్నాం. రైట్. నెక్స్ట్ కేసు శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1951 కేసు. సో 1950 తర్వాత మనకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ శంకరీ ప్రసాద్ కేసు. అయితే ఈ కేసులో ఫస్ట్ అమెండ్మెంట్ యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ గురించి క్వశ్చన్ చేస్తున్నారనమాట. సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950లో మనకి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో వాటిలో కొన్ని చట్టాలు అనేవి అమర్చడం జరిగింది. మనం నెక్స్ట్ సిరీస్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా, ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో కొన్ని మెయిన్ ది ల్యాండ్ యాక్ట్స్ ఆఫ్ ది స్టేట్స్ అనేవి కొన్ని పెట్టడం జరిగింది. అంటే ఇండియాని ఒక సోషలిజం వైపు తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇండియాలో ఉన్న ఎకనామిక్ డిస్పారిటీస్ ఆర్ ఎకనామిక్ డిస్టెన్సెస్ అండ్ డిఫరెన్సెస్ అనేవి తగ్గించే విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో చేంజెస్ అనేవి చేశారనమాట. సో ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి ఛాలెంజ్ చేశారు శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో సుప్రీంకోర్టు ఈ కేసులో ఏమని చెప్తుంది అంటే ద పవర్ ఆఫ్ ది పార్లమెంట్ టు అమెండ్, కాన్స్టిట్యూషన్ని సవరణలు చేసే అధికారం అనేది అండర్ ఆర్టికల్ 368 పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యూషన్. సో ఈ పవర్తో ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇప్పటికీ కూడా ఆర్టికల్ 368లో ఏ విధంగా కూడా చెప్పలేదు లైక్ ఫండమెంటల్ రైట్స్ని ముట్టుకోకూడదు అని ఎక్కడా కూడా చెప్పలేదు. అవునా. రైట్. అండ్ సి ద వర్డ్ లా అండర్ ఆర్టికల్ 13, ఆర్టికల్ 13లో మనకి ఏమని ఉంటుంది అంటే లాస్ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ షాల్ బి నల్ అండ్ వాయిడ్. అంటే ఆర్టికల్ 13ని ప్రకారం ఏమని చెప్పడం జరిగిందంటే ఏ చట్టమైనా సరే, ఏ రూలింగ్స్ అయినా ఆర్ లెజిస్లేషన్స్ అయినా ఏవైనా సరే ఫండమెంటల్ రైట్స్కి వైలేటివ్గా ఉంది అంటే అది ఇంకా చెల్లదు అన్న విధంగా ఆర్టికల్ 13 చెప్పడం జరిగింది. బట్ ఈ ఆర్టికల్ 13లో ద డెఫినేషన్ ఆఫ్ లా అనేది కేవలం ఆర్డినరీ చట్టాలకు మాత్రమే. నువ్వు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశావు అంటే అది ఆర్టికల్ 13 పరిధిలోకి రాదు. అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి నువ్వు ఫండమెంటల్ రైట్స్ని మార్చగలవు. ఆర్డినరీగా ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా చట్టం చేస్తే అది చెల్లదు ఆర్టికల్ 13 ప్రకారం అని ఆర్టికల్ 13 అనమాట. ఓకేనా.
బట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మాత్రం ఆర్టికల్ 13 చెప్పిన విధంగా డెఫినేషన్లోకి రాదు అని చెప్తున్నారు. సో ఈ శంకరి ప్రసాద్ కేసులో ఏమని చెప్తున్నారు అంటే పార్లమెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ఏదైనా సరే తీసివేయగలది, మార్చగలది, తీసివేయగలది అని చెప్తున్నారు. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది చాలా గొప్పది. అది ఫండమెంటల్ రైట్స్లో దేన్నైనా కూడా ఛాలెంజ్ చేయగలదు. అది ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ని మార్చినా సరే ఆర్టికల్ 13 ప్రకారం అది ఏమాత్రం కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఓకేనా? సో శంకరి ప్రసాద్ కేసులో సింపుల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1951 కేసు ప్రకారం ఫండమెంటల్ రైట్స్ని అమెండ్మెంట్ చేసే కెపాసిటీ అనేది పార్లమెంట్కి అండర్ ఆర్టికల్ 368 ఉంటుంది. ఆర్టికల్ 13 అనేది దీన్ని ఏ విధంగా కూడా ఆపలేదు అని గుర్తుంచుకోండి. ఇది ఎందుకు శంకరి ప్రసాద్ కేసు ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ మళ్ళీ కొన్ని కేసెస్ తర్వాత చెప్తాను. ఈ ఎగ్జాక్ట్ జడ్జిమెంట్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మళ్ళీ రివర్స్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో అందుకే ఇక్కడ గుర్తుంచుకోండి, శంకరి ప్రసాద్ కేసు ప్రకారం పార్లమెంట్ ఏ చట్టాన్నైనా ఆర్ ఫండమెంటల్ రైట్స్నైనా సరే కాన్స్టిట్యూషన్లో ఉన్నది మార్చే కెపాసిటీ అనేది ఉంది అని గుర్తుంచుకోండి. డన్? రైట్. ఇక్కడ ఒకసారి చూడమా, బ్లాక్ బాస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. మీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కొత్త బ్యాచెస్ అనేవి April 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఫీజు వచ్చేసి 60,000 కాదు 48,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ కంప్లీట్ కోర్సెస్ మీద మీకు ఇన్ఫినిటీ యాక్సెస్ అనేది ఉంటుంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కోర్స్ యొక్క బ్యూటీ అనమాట. అండ్ మీకు యూపీఎస్సీ మాత్రమే కాదు, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, స్టేట్ లెవెల్ కోర్సెస్ కానీ బ్యాంక్ రిలేటెడ్ కోర్సెస్ ప్రతిదీ కూడా మీకు కంప్లీట్ ఫ్రీ యాక్సెస్ అనేది ఇన్ఫినిటీ గ్రూప్తో వస్తుందన్నమాట. రైట్? మీకు ఇంకే డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్ 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. బట్ చూడమ్మా, ఆఫర్ వ్యాలిడిటీ మాత్రం కేవలం 31 మార్చ్ వరకు మాత్రమే. క్లియర్? ఎందుకంటే April 1 నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఒకవేళ మీ ఇన్ఫినిటీ ప్రిపరేషన్ మీరు ఆఫ్లైన్లో చేయాలి అనుకుంటే విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది ఉంది. సో మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డేట్ కూడా చూడండి, 31 మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. ఏంటి ఫీజ్? సేమ్ ఆఫ్లైన్ కూడా 48,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్లో కూడా మనకి April 1 నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఈ నెంబర్ చూడండి, 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. నెక్స్ట్ కేసు, దిస్ ఈజ్ 1960. దిస్ ఈజ్ ద బెరుబారి యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. బెరుబారి కేస్ అని అంటాం. బెరుబారి అనేది ఒకప్పుడు ఇండియా దట్ ఈజ్ అండ్ టుడేస్ బంగ్లాదేశ్ దట్ ఈజ్ ఈస్ట్ పాకిస్తాన్ మధ్యలో కొన్ని ఎన్క్లేవ్స్ అనేవి ఉండేవి. వాటినే బెరుబారి ఎన్క్లేవ్స్ అని అంటాం. ఎన్క్లేవ్ అంటే చిన్న చిన్న ల్యాండ్ పీసెస్ అనమాట. అంటే బార్డర్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇది ఇండియా అనుకోండి. సో ఇక్కడ బంగ్లాదేశ్ అనుకుంటే ఈ చిన్న చిన్న ఎన్క్లేవ్స్ అనేవి అటు ఇటు బార్డర్ డిస్ప్యూట్స్లో అటు సదరం అనేది జరిగింది. అయితే ఈ బెరుబారి గురించి కొంత ఇష్యూ అనేది జరిగిందనమాట. అయితే బెరుబారి కేస్ మీద ఏంటి, ఈ బెరుబారి ఎన్క్లేవ్స్ అనేవి ఏ విధంగా నెక్స్ట్కి తీసుకొని వెళ్ళాలి అంటే ఇండియా పాకిస్తాన్ అగ్రిమెంట్ ప్రకారం ఒకవేళ బెరుబారి యూనియన్ని పాకిస్తాన్కి ఇవ్వాలంటే ప్రొసీజర్ ఏంటి, ఇది ఏమైనా ప్రియాంబుల్ని డిస్టర్బెన్స్ చేస్తుందా, అసలు ప్రియాంబుల్ అనేది ఇండియాలో భాగమా కాదా, ఐ మీన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్టా కాదా అనే క్వశ్చన్స్ అనేవి ఈ బెరుబారి యూనియన్ కేసులో అడిగారనమాట. రైట్? అయితే ఇక్కడ చూడండి, ఆర్టికల్ 143 గురించి చెప్పడం జరిగింది. వాట్ ఈజ్ ఆర్టికల్ 143? 143 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ విధమైన చట్టపరమైన డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఆర్టికల్ 143 క్లాజ్ 1 ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిని రిక్వెస్ట్ చేయగలరు. క్లియర్? రిక్వెస్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కోగలరు. క్లియర్? సో దీనికే మనం సుప్రీంకోర్టులో కూడా ది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అని చూస్తాం. ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజ్ అనేది ఇవ్వగలరు అని గుర్తుంచుకోండి. రైట్? సో ప్రెసిడెంట్ ఆర్టికల్ 143 ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుని అడగడం జరిగిందనమాట. రైట్? దేని గురించి? ఇండో పాకిస్తాన్ అగ్రిమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో దట్ ఈ బెరుబారి ఎన్క్లేవ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము, కొన్ని ఇచ్చి కొన్ని తీసుకుంటున్నాము అని రిక్వెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. తర్వాత ఇది కేసుగా మారింది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ప్రియాంబుల్ ఈజ్ ది కీ టు ద ఓపెన్ ద మైండ్ ఆఫ్ ది మేకర్స్. క్లియర్? సో భారత రాజ్యాంగాన్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళ మైండ్స్ని చదవడానికి ప్రియాంబుల్ అనేది ఒక కీ. రైట్? అంతే మాత్రమే తప్ప
బట్ ఇట్ కెనాట్ బీ కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దీన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంతర్భాగంగా ఏ విధంగా కూడా మనం చూడలేము. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. సో అందుకనే దీనికి ఎన్ఫోర్సబిలిటీ అనేది ఉండదు. అంటే ప్రియాంబుల్కి ఎగెయిన్స్ట్గా చట్టం అనేది ఉంది అని చెప్పి కోర్టులో కేసు వేయడానికి లేదు. ఎందుకంటే అసలు ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగం కాదు. సో దానికి ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏంటి? ఒకవేళ వాటిలో చేంజెస్ వస్తే డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళడం అన్నమాట. సో అలాంటి బెనిఫిట్స్ ఏవి కూడా ప్రియాంబుల్కి లేదు అని చెప్తున్నారు, రైట్? సో మీరు సింపుల్గా గుర్తుంచుకోండి, బెరూబారి యూనియన్ కేస్ 1960 ప్రకారం ప్రియాంబుల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ కాదు అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కేసెస్లో కూడా మళ్ళీ ప్రియాంబుల్ గురించి డిస్కషన్ అనేది వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ కేసు చూడమ్మా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గోలక్నాథ్ కేస్. దిస్ ఈజ్ ఇన్ 1967. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో అయితే సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్పింది అంటే, మనం చూసాం ఏకే గోపాలన్ కేసు 1951లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పార్లమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న దేన్నైనా సరే చేంజ్ చేయగలదు, ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ని కూడా మార్చగలదు అని చెప్పారు. అవునా? ఎగ్జాక్ట్ ఏకే గోపాలన్ కేసులో ఏదైతే చెప్పారో దాన్ని కంప్లీట్లీ ఫ్లిప్ చేస్తూ పార్లమెంట్కి ఏ విధమైన హక్కు కూడా లేదు, ఫండమెంటల్ రైట్స్ని ముట్టుకునే హక్కు పార్లమెంట్కి లేదు అని గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967లో చెప్పడం అనేది జరిగిందనమాట, రైట్? ఆర్టికల్ 368 ప్రకారం ఫండమెంటల్ రైట్స్ని చేంజ్ చేయలేము. దేనికి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4లో డిస్కషన్ అనేది చేయడం జరిగింది. అయితే పార్ట్ 4 ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి పార్ట్ 3ని అమెండ్మెంట్ చేయడానికి వీల్లేదు. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్కి ఆ పవర్ అనేది ఉండదు అని గోలక్నాథ్ కేసులో చెప్పడం అనేది జరిగిందనమాట, రైట్? ఎస్. అయితే ద పార్లమెంట్ తర్వాత ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ కేసెస్ మీకు అర్థం కావడానికి, అందుకే ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే 1967లో ఈ విధంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందో పార్లమెంట్ 2 అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. దట్ ఈస్ 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971 అండ్ 25th అమెండ్మెంట్ యాక్ట్ 1971. అయితే 24th అమెండ్మెంట్ ప్రకారం ఏంటి అంటే, పార్లమెంట్ హ్యాస్ ది పవర్ టు ఎబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే. పార్లమెంట్కి పూర్తి పవర్ ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ని దేన్నైనా సరే తీసేసే కెపాసిటీ అనేది పార్లమెంట్కి పూర్తిగా ఉంటుంది. అలా చెయ్యాలి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ప్రకారం చేస్తాము అని చెప్పి 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో చెప్తున్నారు. అంటే ఏంటి? సుప్రీంకోర్టు ఇచ్చిన రిజల్ట్ని ఎగ్జాక్ట్గా చేంజ్ చేయాలనుకుంటున్నారనమాట, రైట్? ఏకే గోపాలన్ కేసులో పార్లమెంట్కి పవర్ ఇచ్చారు, గోలక్నాథ్ కేసులో పార్లమెంట్కి పవర్ తీసేశారు. మళ్ళీ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం పార్లమెంట్ ఏదైనా సరే ఫండమెంటల్ రైట్స్లో తీసేయగలది అని చెప్పడం జరిగిందనమాట. అండ్ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పెట్టారు 1971. చాలా ఇంపార్టెంట్ చూడండి. దీంట్లో 2 కండిషన్స్ చూస్తాం. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, దట్ ఈజ్ నో లా విచ్ సీక్స్ టు ఇంప్లిమెంట్ ద సోషలిస్టిక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, క్లియర్? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దట్ ఈస్ పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 39 క్లాజ్ బి అండ్ క్లాజ్ సి అనేవి ఉన్నాయి. ఈ 2 కూడా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అన్నమాట. అంటే యాక్చువల్లీ దీస్ అవాయిడ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. ఒక్కరి దగ్గరే ఎక్కువ ఆస్తి సమకూర్చడం అనేది కరెక్ట్ కాదు. అండ్ రిసోర్సెస్ అనేవి పేద ప్రజలకు వచ్చే విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 39 క్లాజ్ బి క్లాజ్ సిలో చెప్పడం జరిగిందనమాట. సో అయితే 25th అమెండ్మెంట్ ప్రకారం ఏం చేస్తున్నారంటే, ఈ 39B 39C ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏమైనా చట్టాలు తీసుకొచ్చినా ఆ చట్టాలు ఆర్టికల్ 14ని, ఆర్టికల్ 19ని ఆర్ ఆర్టికల్ 31ని వైలేట్ చేసినా సరే అవి ఆర్టికల్ 13 ప్రకారం ఏమాత్రం కూడా ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటాయి. సార్ అంటే ఏంటి? 39BC ప్రకారం ఏమని చెప్పాను? అవాయిడెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, అంటే ఆస్తి అనేది ఒక దగ్గరే ఉండకూడదు.
బట్ ఆర్టికల్ 31 ఏం పవర్ ఇస్తుంది? ఆర్టికల్ 31 రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ వెల్త్ అనేది ఇస్తుంది, అవునా? సో ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ అనేది ఆర్టికల్ 31 ప్రకారం ఫండమెంటల్ రైట్స్, అవునా? ఆర్టికల్ 14 అనేది రైట్ టు ఈక్వాలిటీ. అంటే డబ్బు ఉన్నవాడి దగ్గర డబ్బు తీసుకుంటున్నారు అంటే డబ్బు ఉన్నవాడు ఏమని చెప్తాడు అంటే ఆ వ్యక్తికి నాకు నువ్వు డిస్క్రిమినేషన్, వ్యత్యాసాలు అనేవి చూపిస్తున్నావు, అందరి దగ్గర నువ్వు సమానంగా తీసుకుంటే పర్లేదు, నా దగ్గర ఎక్కువ తీసుకుంటున్నావు, రైట్? సో ఆర్టికల్ 14 ఇక్కడ వైలేట్ చేస్తుంది, నన్ను సమానంగా చూడట్లేదు మీరు అని చెప్పే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో అందుకనే 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఏం చేశారంటే ఇండియాలో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి ఖచ్చితంగా సైలెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఈ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 31 అనేవి ఏ విధమైన ప్రాబ్లమ్స్ తీసుకొని రాకూడదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ సింప్లీ నథింగ్ బట్ 39B 39C ప్రకారం చట్టం చేస్తే అది ఆర్టికల్ 14ని, ఆర్టికల్ 19ని, ఆర్టికల్ 31ని వైలేట్ చేసినా సరే దానికి ఏమాత్రం కూడా ప్రాబ్లం ఉండదు, అయినా అది ఇంప్లిమెంటేషన్లోకే వస్తుంది అని చెప్పి 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట, రైట్? అండ్ చెప్పాను కదమ్మా 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో 2 క్లాజెస్, క్లాజ్ 1 ఇది అండ్ క్లాజ్ B ఆర్ క్లాజ్ 2 చూడండి. ఏంటంటే నో లా కంటైనింగ్ ఏ డిక్లరేషన్ ఫర్ గివింగ్ ఎఫెక్ట్ టు సచ్ పాలసీ షల్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ డస్ నాట్ గివ్ ఎఫెక్ట్ టు సచ్ ఎ పాలసీ. అంటే అర్థం ఏంటంటే ఈ విధమైన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చట్టం ఏదైతే పార్లమెంట్ తీసుకొస్తుందో ఆ చట్టాన్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో క్వశ్చన్ చెయ్యకూడదు, అంటే కోర్ట్స్కి ఏమాత్రం కూడా పరిధి అనేది ఉండదు అని చెప్తూ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారనమాట. అయితే పార్లమెంట్లో ఈ విధమైన చట్టాలు తీసుకొని వచ్చారు, తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఈ చట్టాల మీద క్వశ్చన్స్ అనేవి అడిగారనమాట. అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్ట్ కొన్ని ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని నల్లిఫై చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు వాటిని చూద్దాం. చూడండి, దిస్ ఈస్ ద కేశవానంద భారతి కేస్. వన్ థింగ్, కేశవానంద భారతి కేస్ 1973 గురించి డీటెయిల్డ్గా మనం కాంప్రహెన్సివ్గా క్లాసెస్ అనేవి ఆల్రెడీ మన LTX క్లాస్ యూట్యూబ్లో ఉన్నాయి. కేశవానంద భారతి కేస్ బై శ్రీనివాస్ సార్ అనుకుంటున్నా, మీకు టైప్ చేసినా సరే వస్తుంది. LTX క్లాసెస్లో మనం ఈ ఇంపార్టెంట్ కేసెస్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఇది క్విక్ రివిజన్ కాబట్టి స్పీడ్గా కంప్లీట్ అవ్వడానికి కేవలం ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ దట్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ది కేశవానంద భారతి కేస్ మాత్రమే మనం ఇక్కడ చూస్తాం, ఓకేనా? రైట్. అయితే ఈ కేసులో ఫస్ట్ టైం 13 మెంబర్స్ బెంచ్ కూర్చున్నారనమాట. అంటే ఆ బెంచ్లో 13 జడ్జెస్ కూర్చున్నారు, క్లియర్? అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా ఇష్యూస్ అనేవి ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఏంటి? ప్రియాంబుల్ అనేది ఇండియాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పడం జరిగింది. ఏమని? ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నౌ బీ కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంతర్భాగమే అని చెప్పి ఈ కేశవానంద భారతి కేసు 1973లో చెప్పడం జరిగింది. అండ్ ప్రియాంబుల్ అనేది ఈజ్ నాట్ ది సుప్రీం పవర్, క్లియర్? ఎస్, ఆఫ్ కోర్స్ ప్రియాంబుల్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్టే, బట్ అది సుప్రీం పవర్ కాదు, ఆర్ ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ కానీ ప్రొహిబిషన్స్ కానీ అట్లా పెట్టడానికి లేదు అని చెప్తున్నారనమాట. అంటే ప్రియాంబుల్ని చూసి మేము ఇలా చేశాము, ప్రియాంబుల్ మమ్మల్ని ఆపింది అని ఎప్పుడూ కూడా పార్లమెంట్ ఏ విధంగా కూడా చెప్పలేదు. బట్ ప్రియాంబుల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగమే అని చెప్పడం జరిగిందనమాట. ఫైన్, ఎస్. అండ్ 1995 కేస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ LICలో కూడా ఈ ప్రియాంబుల్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సుప్రీం కోర్ట్ అనేది వన్స్ అగైన్ హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ ది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగిందనమాట. బట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, క్లియర్? సో ఇక్కడ క్లియర్గా 1995లో ది LIC వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్గా చెప్తున్నారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అనేది కంప్లీట్గా అంతర్భాగమై ఉన్నది, బట్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి కోర్టుకు వెళ్ళి క్వశ్చన్ చేయడానికి లేదు అని చెప్పడం జరిగిందనమాట, రైట్? సో కేశవానంద భారతి కేసులో వాట్ నాట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. బట్ అదొక్కటి మనం ఇక్కడ డిస్కస్ చేస్తే మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అనేది పడుతుంది. సో అందుకనే మనం ఇక్కడ ప్రియాంబుల్ వరకు కూడా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్ని కూడా డిస్కషన్ చేయడం అనేది జరిగిందనమాట, రైట్? ఎస్. అండ్ ఒకసారి చూడమ్మా, UPSC బ్లాక్ బాస్టర్ ఆఫర్
మీ యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకపోతే దెన్ యూ కెన్ స్టార్ట్ నౌ. సో ఫీజు వచ్చేసి 30,000 ఫీజు అనేది కేవలం 22,500కి ఇయర్ అండ్ ఆఫర్ కాబట్టి పెట్టడం జరిగింది. ఈ ఇయర్ అండ్ ఆఫర్ మార్చ్ 31 వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ, రైట్. అయితే మీకు కోర్సెస్ అన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీరు ఆప్షనల్ కూడా ఎన్నిసార్లు అయినా చూసుకొని సబ్జెక్ట్ నేర్చుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే మనం ప్రొవైడ్ చేస్తున్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు లిటరేచర్, రైట్. సో మీకు ఈ ఆప్షనల్స్ మీద ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్ 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఆంథ్రపాలజీ ఆప్షనల్కి వచ్చేసరికి కంప్లీట్గా సబ్జెక్ట్ అంతా నేనే డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. కంప్లీట్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఆన్సర్ రైటింగ్ వాటి వెరిఫికేషన్స్ అనేవి జరుగుతాయి. కంప్లీట్ సపోర్ట్ అనేది ఉంటుందమ్మా. ఆర్ మీరు ఈ ఆంథ్రపాలజీ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఎల్టీఎక్స్ ఛానల్లో కూడా మీరు చూడగలరు. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్న ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. చెప్పాం కదా, దట్ ఈస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి 1975 కేసు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది. ప్రియాంబుల్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని, రైట్. అండ్ నెక్స్ట్ కేసు చూడండి, ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజనారాయణ్ కేసు 1975. అయితే ఈ కేసు అనేది మనం మెయిన్ 1973 కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని తీసుకొని రావడం జరిగింది. మనం నెక్స్ట్ కూడా ఇంకొన్ని కేసెస్లో డిస్కస్ చేస్తున్నప్పుడు కేశవానంద భారతి కేస్ బేసిక్ స్ట్రక్చర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, బట్ ఈ క్విక్ రివిజన్లో కూడా వేరేగా డిస్కస్ చేద్దాం. సో దాన్ని ప్రతి దాంట్లో పెడితే అది చాలా పెద్దదైపోతుంది. సో అందుకే ఎక్కడికక్కడ ఇంపార్టెన్స్ అనేది వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం, రైట్. సో 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. సో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఈ కాన్స్టిట్యూషన్ నిల్చోవడానికి కావాల్సిన ఫండమెంటల్ పిల్లర్స్ అని చెప్పడం జరిగిందనమాట, రైట్. సో అయితే ఈ ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజనారాయణ్ కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే బేసిక్ స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తూ ఏంటి సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే ఇండియన్ పార్లమెంట్ 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రైమ్ మినిస్టర్ యొక్క ఎలక్షన్ డిస్ప్యూట్స్ కానీ స్పీకర్ యొక్క ఎలక్షన్ డిస్ప్యూట్స్ కానీ సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు అని చెప్తున్నారు, రైట్. సార్ ఎందుకు సడన్గా వీళ్ళ మీద ఎలక్షన్ డిస్ప్యూట్స్ గురించి రావడం జరిగిందంటే ఒక్కసారి చూడండి. సి దట్ ఈజ్ 1975లో ఈ రాజనారాయణ్ అన్న వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు అగెయిన్స్ట్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ దట్ ఈజ్ ఇందిరాగాంధీ గారి మీద. అయితే అలహాబాద్ హైకోర్టు ఏం చేసిందంటే ఇందిరాగాంధీ గారి ఎన్నిక అనేది చెల్లదు, సో ఆమె ఇంకా ప్రైమ్ మినిస్టర్ కింద ఉండడానికి లేదు అని చెప్పి రావడం జరిగిందనమాట, రైట్. సో అయితే వెంటనే ఆమె ఈ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో సవాల్ చేసింది. అయితే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్గా స్టే ఆర్డర్ అనేది ఇచ్చిందనమాట. సో దాంతో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కింద కంటిన్యూ అయ్యారు. అయితే ఇందిరాగాంధీ గారు ఏమనుకున్నారంటే ప్రైమ్ మినిస్టర్ రిలేటెడ్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ అనేవి కోర్టు పరిధి నుంచి తప్పించేస్తే ప్రాబ్లం ఉండదు అన్న ఉద్దేశంతో ది ప్రైమ్ మినిస్టర్ అండ్ స్పీకర్ యొక్క ఎలక్షన్ డిస్ప్యూట్స్ అనేవి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అంటే ఏ కోర్టు పరిధిలో కూడా రాదు అని చెప్పి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకొని వచ్చారనమాట. సో అయితే దీన్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఛాలెంజ్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటి బేసిక్ స్ట్రక్చర్ ప్రకారం మాకు జ్యుడిషియల్ రివ్యూ అనే కెపాసిటీ ఉంటుంది. ఏ చట్టమైనా మేము ఒకవేళ అది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా లేకపోతే దాన్ని తీసేసే కెపాసిటీ అనేది మాకుంది. ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్. మీరు ఆ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తూ ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. సో ఈ అమెండ్మెంట్ అనేది చెల్లదు అని చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా, రైట్. సో దీని గురించి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అండ్ సి దిస్ యాక్ట్ అమెండెడ్ ఆర్టికల్ 368 కూడా అండ్ డిక్లేర్డ్ దట్ there is no limitation on the grounds the power of parliament and no amendment can be questioned in any court on the ground including that contravention of any fundamental right. సో ఆల్రెడీ మనం ముందు కేసులో చూసాం ఏంటి అంటే దట్ ఈస్ ది 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఏమని చెప్పడం జరిగింది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 39B ఆర్టికల్ 39C ఈ 2 క్లాజెస్ అనేవి
ఒకవేళ ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 19 కానీ ఆర్టికల్ 31 కానీ వైలేట్ చేస్తే ప్రాబ్లం ఉండదు, ఇది చెల్లుతుంది అని చెప్పారు. కేవలం ఈ 3 ఫండమెంటల్ రైట్సే. ఒకవేళ 39B ప్రకారం ఆర్టికల్ 21 వైలేట్ అవుతుంది అనుకోండి, ఆ 39B మరి చెల్లదు ఇంకా, రైట్. 39B అనేది మరి చెల్లదు. కేవలం ఈ 3 ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే మాత్రమే దానికి ప్రాబ్లం ఉండదన్నమాట, సేఫ్గా ఉంటుంది. బట్ ఈ 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఏం చేశారంటే కేవలం ఈ 3 ఫండమెంటల్ రైట్స్ మాత్రమే కాదు, వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ ఫండమెంటల్ రైట్ అడ్డం వచ్చినా సరే దీనికి ప్రాబ్లం లేకుండా సేఫ్గా ఉండాలి అని చెప్పి ఈ అమెండ్మెంట్ని తీసుకొని రావడం జరిగింది. బట్ నెక్స్ట్ కేసెస్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దీన్ని క్యాన్సిల్ చేసేసిందిలేండి, రైట్. యాజ్ ఆఫ్ నౌ మీరు ఇందిరా నెహ్రూ గాంధీ కేసు అంటే ఏం గుర్తుంచుకుంటారంటే, ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజనారాయణ కేసు 1975లో, దట్ ఈస్ ద 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1975లో తీసుకొచ్చారు. ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ కోర్ట్స్ యొక్క పరిధి నుంచి బయట పెట్టారు. వాటిని ఛాలెంజ్ చేస్తూ ఇందిరా నెహ్రూ గాంధీ కేసులో తీసుకొస్తే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యొక్క వ్యాలిడిటీని నల్లిఫై చేయడం అనేది జరిగిందనమాట, రైట్. సో యాజ్ ఆఫ్ నౌ ద ప్రైమ్ మినిస్టర్ కానీ స్పీకర్ యొక్క ఎలక్షన్ డిస్ప్యూట్స్ అనేవి కోర్టు పరిధిలోనే ఉంటాయి, రైట్. దిస్ ఈజ్ ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజనారాయణ కేసు. మనం డిఫరెంట్ కేసెస్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం ఒక క్రొనాలజీ ఆర్డర్లో వస్తూ. సో మీరు కూడా వాటిని గుర్తుంచుకోండి, రైట్. అండ్ ఇప్పుడు మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకున్నా మీరు LTX క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఈ పీడిఎఫ్ అనేది మీకు లభిస్తుంది అనమాట. సో ఎగ్జామ్స్ ముందు కూడా మీరు ఈ కేస్ లాస్ అన్నీ ఒకేసారి స్పీడ్గా కంప్లీట్ చేసే విధంగా కూడా మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కేసు చూడండి, దట్ ఈస్ ద మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. అయితే సుప్రీంకోర్ట్ ఈ కేసులో ఏమని చెప్పడం జరిగిందంటే బేసిక్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ తెలియజేయడం అనేది జరిగింది. అండ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇంకా DPSPs అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా 2 wheels ఆఫ్ ది చారియట్ అని చెప్పడం జరిగిందనమాట. చారియట్ అంటే ఏంటి? రథం. ఒక రథానికి 2 చక్రాలు ఉండాలి కదా, ఒక చక్రం ఉంటే రథం కదలలేదు, అవునా? అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక రథం అయితే దాని యొక్క 2 చక్రాలు అనేవి ఒకటి ఫండమెంటల్ రైట్స్ అండ్ మరొకటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పడం జరిగింది. ఎందుకు ప్రతిసారి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్తోనే ప్రాబ్లం వస్తుంది అంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఇండియాలో ఒక సోషలిస్టిక్ ఐడియాలజీ తీసుకొని రావాలి, వెల్ఫేరిస్టిక్ ఫిలాసఫీ ఉండాలి అని చెప్తూ DPSPs అనేవి ఉంటాయి. బట్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండివిజువల్స్ యొక్క హక్కులను కాపాడుతూ ఉన్నది. సో ఈ సోషలిజం ప్రిన్సిపల్స్ అనేవి తీసుకొస్తున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్కి కొంత ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవన్నమాట. అందుకనే ఎప్పుడు DPSPస్కి ఫండమెంటల్ రైట్స్కి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి, రైట్. సో ఈ మినర్వా మిల్స్ గాంధీ కేసులో, ఈ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పడం జరిగిందంటే ఫండమెంటల్ రైట్స్ కానీ DPSPs కానీ చాలా ఇంపార్టెంట్. సో ఇండియాలో ఈ 2 అనేవి ఒక సోషల్ రెవల్యూషన్ని తీసుకొని రావడానికి హెల్ప్ చేస్తుంది, అంటే దట్ ఈస్ గుడ్ ఫర్ ది ఇండియా అని మాత్రమే చెప్పడం జరిగిందనమాట, రైట్. సో DPSPs అనేవి ఏ విధంగా కూడా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసే విధంగా, ఫండమెంటల్ రైట్స్ కూడా DPSPస్ని వైలేట్ చేసే విధంగా ఆ విధంగా ఉండకూడదు. 2 కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట, రైట్. అండ్ ఇంకా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫండమెంటల్ రైట్స్ అనేది పార్ట్ 3లో పెట్టారు కాబట్టి దానికి కాస్త DPSPs కన్నా ఎక్కువ పవర్స్ ఉన్నాయి అండ్ దీనికి ఎన్ఫోర్సబిలిటీ అనేది ఉంది కాబట్టి అని చెప్తున్నారు. బట్ అంత మాత్రం చేత DPSPs ఏం తక్కువ కాదు, DPSPs యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా ఇంపార్టెంటే అని చెప్తున్నారు, రైట్. అండ్ పార్లమెంట్ అనేది కొన్ని DPSP ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ని అమెండ్మెంట్ చేయగలదు. బట్ ఆ అమెండ్మెంట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయకూడదన్నమాట, రైట్. ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్ని ఎవరు వైలేట్ చేసినా, అది ఫండమెంటల్ రైట్స్ అయినా DPSPs అయినా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైనా సరే, బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేస్తే మాత్రం వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు అని చెప్తున్నారు. డన్. సో ఈ విధంగా కేసెస్ అన్నీ కూడా మీకు ఐడియా ఉంది కదమ్మా, గుర్తుంది కదా. సో ఒక్కసారి క్లాస్ విన్న తర్వాత కూడా ఈ PDF ఓపెన్ చేసి ఒక్కసారి చదివినట్లయితే కేసు అన్నీ కూడా మీకు బ్రెయిన్లో గుర్తుంటాయన్నమాట. వీటన్నిటిని కూడా గుర్తుంచుకోండి. అండ్ ఎగ్జామినేషన్లో వీటిని మీరు ప్రొడక్టివ్గా యూజ్ చేయగలిగితే మాత్రం మ్యాక్సిమం మార్క్స్ అనేవి మెయిన్స్లో కూడా స్కోర్ చేయగలరు, రైట్.
అండ్ ప్రిలిమ్స్లో కూడా మనకి వీటి గురించి డైరెక్ట్గా స్టేట్మెంట్స్ అనేవి వస్తాయి. సో మీరు వాటిని అర్థం చేసుకుని ఆన్సర్స్ అనేవి పెట్టే స్కోప్ అనేది ఉంటుందన్నమాట, రైట్. ఇయర్ అండ్ ఆఫర్ చూడండి, దట్ ఈస్ రిగార్డింగ్ ఫ్యూ కోర్సెస్ లైక్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కానీ, సీసాట్ కానీ, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అయినా, కరెంట్ అఫైర్స్ కోర్స్ అయినా, మీరు ఇందులో ఏ సింగిల్ కోర్స్ తీసుకున్నా సరే మీకు కేవలం 5,000 రూపీస్కే అవైలబుల్ వస్తుందన్నమాట, రైట్. సో మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. 31 మార్చ్ 2024 వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ అనమాట, రైట్. సో తర్వాత కోర్సెస్ అన్ని మళ్ళీ 10,000కి వెళ్తుంది. సో బ్యూటిఫుల్ కోర్స్, ఇక్కడ ఒక్కొక్క కోర్స్ మీద మీకు 50% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట, రైట్. ఎస్, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553.